నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. భారతదేశం ఆధ్యాత్మికతకు పెట్టిన పేరు. ఇక్కడ లక్షల వరకు గుళ్ళుంటాయి. ఈ గుళ్ళన్నింటికీ కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో వెళ్ళి కోరికలు కోరుకుంటారు, కానుకలు సమర్పిస్తారు. అయితే కానుకలుగా సమర్పించే వాటిలో బంగారం, వెండి కూడా ఉంటుంది. అలాంటి బంగారం, వెండి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఏ గుడిలో ఎంత ఉంది అని చెప్పి కూడా అధికారులు ఒక చిన్న లిస్టు విడుదల చేశారు. ఆ లెక్కలేంటో చూద్దాం. యములాడ రాజన్న బంగారం 97 కిలోలు. రాష్ట్రంలో ఎక్కువగా గోల్డ్ సమకూరిన ఆలయాల్లో టాప్లో ఉంది యములాడ రాజన్న. తర్వాతి స్థానాల్లో భద్రాచలం, యాదగిరి గుట్ట ఉన్నాయి. అన్ని ఆలయాల్లో కలిపి 1048 కిలోల బంగారం ఉంది, 38,783 కిలోల వెండి ఉంది అని చెప్తున్నారు. ఆలయాల బంగారం లెక్కల్ని ఆఫీసర్లు వెల్లడించారు. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బంగారంలో యములాడ రాజన్న దగ్గరనే ఎక్కువగా బంగారం ఉంది. అది 97 కిలోల వరకు ఉంది అని కూడా అధికారులు లెక్కలు చెప్పారు. అయితే రాష్ట్రంలోని ఆలయాల బంగారం లెక్కలు తేలింది. ఆలయాలన్నింటిలో యములాడ రాజన్న ఆలయానికి ఎక్కువ గోల్డ్ సమకూరింది. 97 కిలోల బంగారంతో రాజన్న ఆలయం టాప్లో ఉండగా తర్వాతి స్థానంలో భద్రాచలంలో 67 కిలోలు ఉంది, భద్రాచలం రాములవారి టెంపుల్లో. అట్లాగే యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దగ్గర 61 కిలోల బంగారం ఉంది అని కూడా చెప్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల వద్ద మొత్తంగా 1048 కేజీల బంగారం ఉన్నట్టు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు లెక్కలు తేల్చారు. అయితే భక్తులు కానుకల రూపంలో సమర్పించే బంగారాన్ని మాత్రమే ప్రభుత్వం అనుమతి మేరకు మాత్రమే కరిగిస్తాము, అట్లా కరిగించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అది కూడా ఆలయాల అవసరాల మేరకు మాత్రమే. ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ త్రిసభ్య కమిటీ ఆమోదం ఉంటేనే తప్ప కరిగించేది అవకాశం లేదు. ఇలాంటి నిబంధన ఒకటి ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే స్వామి అమ్మవార్లకు సంబంధించిన నగలు, హారాలు, కిరీటాలు, చారిత్రాత్మక సంపద ఇలాంటి వాటిని ముట్టుకోవద్దని కూడా ఒక నిబంధన ఉంది. ఇప్పటివరకు యాదగిరిగుట్ట ఆలయ స్వర్ణ గోపురానికి సంబంధించి ఈ విమాన గోపురం అంటాం కదా, దానికోసం అని చెప్పి కూడా బంగారం కరిగించడానికి వాళ్ళు అనుమతులు తీసుకున్నారు. దాంతోపాటు మహాంకాళి టెంపుల్లో బంగారు బోనానికి సంబంధించి కూడా భక్తులు ఇచ్చినటువంటి కానుకల రూపంలో వచ్చిన బంగారాన్ని కరిగించేందుకు ఒక త్రిసభ్య కమిటీ ఆమోదం తెలిపింది. అయితే త్రిసభ్య కమిటీ ఆమోదం తెలిపినా కూడా ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆమోదం కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం ఇంకా రాలేదు. మిగిలిన ఏ ఆలయానికి బంగారం కరిగించేందుకు అనుమతి ఇవ్వలేదని కూడా అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఆలయాల గోల్డ్, సిల్వర్ లెక్క కూడా క్లియర్గా చెప్తున్నారు. మన తెలంగాణలో గతంలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలో 704 ఆలయాలు ఉన్నాయట. ఆదాయాన్ని బట్టి ఆలయాలను రీజనల్ జాయింట్ కమిషనర్ అని చెప్పి ఒక జోన్ కింద, జిల్లా కమిషనర్ అని ఒక జోన్, అసిస్టెంట్ కమిషనర్ కింద ఇట్లా 3 జోన్ల కింద డివైడ్ చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ రీజనల్ జాయింట్ కమిషనర్ ఉన్న ఆలయాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం, భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంది, యాదాద్రిలో యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు, ఈ 3 ఆలయాలు కూడా ఈ రీజనల్ జాయింట్ కమిషనర్ పరిధిలో ఉన్నాయని, అట్లనే ఈ జిల్లా కమిషనర్ పరిధిలో బాసర సరస్వతి ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, కొమరెల్లి మల్లికార్జున స్వామి ఆలయం, సికింద్రాబాద్లో ఉన్న గణేష్ టెంపుల్స్ ఉన్నాయి. వాటితో పాటు అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్లో ఉన్న 13 ఆలయాల్లో కొన్ని ఉన్నాయి. మిగిలిన టెంపుల్స్లో 6 ఉన్నాయట. వాటిలో ఏబిసిడి అని కేటగిరీలు డివైడ్ చేశారు. ఆ కేటగిరీల పరిధిలో ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా వేములవాడ రాజన్నకు ఎక్కువ బంగారం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు. 2023 మార్చి ఆర్థిక సంవత్సరంలో దేవాదాయ శాఖకు అందిన సమాచారం మేరకు రాజన్న ఆలయం వద్ద 97 కిలోల బంగారం ఉంది. భద్రాద్రి రామచంద్రుల వారి దగ్గర 67 కిలోల బంగారం ఉంది. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర 61 కిలోల బంగారం ఉంది కూడా అధికారులు వెల్లడించారు. కాగా ఈ రీజనల్ జాయింట్ డైరెక్టర్ క్యాడర్లో ఉన్న 3 ఆలయాల్లో, అంటే ఆ 3 ఆలయాలకు కలిపి 226 కిలోల గోల్డ్ ఉందని ఈ జిల్లా కమిషనర్ ఆ క్యాడర్లో ఉన్న 4 ఆలయాల్లో 53 కిలోలు ఉన్నట్టుగా, ఏసీ అంటే అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్లో ఉన్న 13 ఆలయాల్లో 91 కిలోల బంగారం ఉన్నట్టుగా, ఈ 6 ఏబిసిడి అనే ఈ కేటగిరీ పరిధిలో ఉన్న వాటిలో 543 కిలోల బంగారం ఉందన్నట్టు చెప్పి కూడా కేవలం బంగారం లెక్కలు ఇంత ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత వెండి విషయానికి వస్తే ఈ వేములవాడ రాజన్న ఆలయం వద్ద వెండి 4,930 కిలోలు ఉందట. యాదగిరి గుట్ట దగ్గర 2,312 కిలోలు ఉందట. భద్రాద్రి రామచంద్రుడి దగ్గర 980 కిలోల వెండి ఉన్నదని చెప్తున్నారు.
అయితే ఈ ఆర్జేసీ కేటర్లో ఉన్న 3 ఆలయాల వద్ద 8,224 కిలోల వెండి ఉంది. ఈ క్యాడర్ల వారీగా చూస్తే ఎంత ఉందని కూడా చెప్తున్నారు. ఆర్జేసీ క్యాడర్లోని 3 ఆలయాల వద్ద 8,224 కిలోల వెండి, డీసీ క్యాడర్లో ఉన్న 4 ఆలయాల్లో 3,331 కిలోల ఉంది. ఏసీ క్యాడర్లో ఉన్న 13 ఆలయాల్లో 4,415 కిలోల సిల్వర్ ఉంది. ఈ మిగిలిన 6 ఏబిసిడి కేటగిరీల పరిధిలో 22,811 కిలోల వెండి ఉందని కూడా వెండి లెక్కలు చెప్తున్నారు. అయితే రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కలిపి మొత్తంగా 38,783 కిలోల వెండి ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి ఉన్న నిబంధన ఏంటంటే, ఈ ఆలయానికి కానుకల రూపంలో వచ్చినటువంటి బంగారం కానీ వెండి కానీ కరిగించాల్సి వస్తే ఒక త్రిసభ్య కమిటీని నియమించుకోవాల్సి వస్తుంది. ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి అనుమతి మేరకు ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిస్తారు. ప్రభుత్వ అనుమతి ఇచ్చిన తర్వాతనే కరిగిస్తారని చెప్తున్నారు. అప్పటి వరకు ఈ ఆలయాలకు సంబంధించిన బంగారాన్ని వెండిని ఎస్బీఐలో భద్రపరుస్తారట. ఆ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాతనే కరిగిస్తామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ బంగారు ఆభరణాలు, కిరీటాలు, చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న వాటి జోలికి అసలు వెళ్ళొద్దని నిబంధన ఉంది. ఇప్పటివరకు ఏ ఆలయానికి సంబంధించిన గోల్డ్ ఆభరణాలు కూడా అసలు కరిగించలేదు. కాకపోతే ఈ మధ్య యాదగిరిగుట్టలో ఆలయ విమాన గోపురం తాపడం కోసం కూడా భక్తులు సమర్పించిన 61 కిలోల బంగారాన్ని కరిగిస్తున్నట్టు దీనికి త్రిసభ్య కమిటీ ఆమోదం తెలిపిందని, ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత మహంకాళి టెంపుల్ దగ్గర ఈ బంగారు భవనం తయారు చేయడం కోసం ప్రభుత్వ అనుమతి తీసుకొని కరిగించాలని నిర్ణయించారు. అయితే త్రిసభ్య కమిటీ ఆమోదించినప్పటికీ ప్రభుత్వం ఆమోదించాల్సిందని ఎదురు చూస్తున్నారు. ఇంకా అనుమతి రాలేదని సమాచారం దానికి. అయితే ఏడుపాయల్లో ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఆలయ బంగారాన్ని కూడా గతంలో ఆలయ ఈవో, ఆ టెంపుల్కి ఈవో ఉంటారు కదా, ఆ ఈవో కరిగించడంతో వివాదం తలెత్తింది. దీంతో ఆలయానికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను కరిగించేందుకు ఒక త్రిసభ్య కమిటీ వేసి వాటి పర్యవేక్షణలోనే కరిగించేలాగా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆలయాల అభివృద్ధి సమయంలో దేవతామూర్తులకు ఆభరణాలు చేయించాలనుకుంటే మాత్రం ఈ కమిటీ అనుమతి తప్పనిసరి. ఆ కమిటీ అనుమతి ఇస్తేనే ముందుకెళ్తామని కూడా చెప్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతుంటే వాటి మీద స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు దేవాదాయ శాఖ అధికారులు. ఆలయాలకు సంబంధించిన బంగారం కరిగిస్తున్నారని, బిస్కెట్ల రూపంలో తయారు చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఏ ఆలయానికి చెందిన బంగారం ఆ ఆలయ పరిధిలోనే ఉంటుందని, బంగారం కరిగించే బాధ్యతను ఏ సంస్థకు అప్పగించలేదని కూడా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఆలయాలకు సంబంధించిన గోల్డ్, అది కూడా కానుకల రూపంలో వచ్చిన బంగారాన్ని మాత్రమే హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్లో కరిగించారని, కానీ అన్ని ఆలయాల బంగారం కరిగించడం లేదని కూడా చెప్తున్నారు. కేవలం యాదగిరిగుట్ట విమాన గోపుర తాపడం కోసం మాత్రం బంగారాన్ని కరిగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఆ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే మింట్ కాంపౌండ్ సైతం ఇతర దేశాల్లో కరిగించేదని, ఈ బంగారం కరిగించేటువంటి మింట్ కాంపౌండ్ అనేది ఇతర దేశాల్లో కరిగించేదని ఇప్పుడు ఆ బాధ్యత నుంచి తప్పుకోవడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్కు ఈ బాధ్యతను అప్పగించినట్టు సమాచారం ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.